రేపు కూడా నువ్వు కొడతా నీళ్ళ కొట్టు లేదు సరే ఫోటో మంచిగా రాలి మీరు కూడా ఇటు చూడు రే ఓకే ఓకే జన్మదినోత్సవం సందర్భంగా గన్నేరువరంలో ఘనంగా కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ గడ్డ మీద పుట్టకపోయి ఉంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మనం ఇంత అభివృద్ధి చెంది మనం స్వయం పరిపాలన చేసుకొని మనం ఇంత అభివృద్ధి పదంలో నడిచే వాళ్ళం కాదు. కాబట్టి అందరూ కూడా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వదించాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో సంతోషాలతో రాష్ట్రం కావాలి, తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రం కావాలనే కోరికతోటి ఎన్నో పదవులు వచ్చినా తృణప్రాయంగా త్యాగం చేసి పదవులను త్యాగం చేసి ఆఖరి ప్రాణాన్ని కూడా త్యాగం చేసి చావు నోట్ల తలబెట్టి మొత్తం తెలంగాణ ఆంధ్ర పాలకులను మెడలు వంచి కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ బాపు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణకు కేసీఆర్ అయితేనే సబబు అనే రీతిలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, ఆయన జీవిత కాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ మా కాసింపేటలో ఉన్నటువంటి మానసాదేవి గారిని, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని, మరి ఇక్కడ ఉన్న స్వయం మల్లికార్జున స్వామిని పూజలు చేసి వేడుకోవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా మళ్ళీ పదవి బాధ్యతలు స్వీకరించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.